హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మటన్ తహారీ, హైదరాబాదీ మటన్ తహారీ ఎలా చేసుకుంటారో ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మీకు మటన్ తహారీ ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే ఒక కమెంట్ పెట్టండి. చాలా బాగుంటుందండి, ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు మామూలుగా బిర్యానీలు, దమ్ బిర్యానీ ఇలా చేసి ట్రై చేసి ఉంటే ఒకసారి మటన్ తహారీ కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇవి మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు 1 by 1 ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టేసి దీనికి కావాల్సినవి బిర్యానీ స్పైసెస్ మొత్తం దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు వేసానండి. ఇవి మొత్తం వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము దాని తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఆనియన్స్ నేను 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీనికి నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్పైసెస్ వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మటన్ తహారీ ఎవరైనా మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు ఒక కమెంట్ పెట్టండి ఎలా ఉంటుందో. ఇది చాలా బాగుంటుందండి, నేనైతే చాలాసార్లు చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి రెడ్గా అయ్యేంత వరకు. ఇలా ఆనియన్స్ బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, నేను ముందుగా చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 3 స్పూన్ల వరకు ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి వాసన వెళ్ళిందో లేదో. చూడండి, ఇలా బాగా రెడ్గా అయిపోతుంది మసాలా మొత్తము. దాని తర్వాత మనకు స్మెల్ అనేది బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు మనము దీంట్లో మటన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మటన్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని మటన్ బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మటన్లోని వాటర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా మటన్ వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని వాటరు, మటన్కి ఉన్న వాటర్ మొత్తము వదులుతూ ఉంటుంది. ఇలా మటన్కి వాటర్ వచ్చిన తర్వాత మనకు దీంట్లో ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను దీనికి మిరపపొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం అండి, కారం 1 స్పూన్ లేదా మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకోండి ఒకసారి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, చెప్పడం మర్చిపోయినాను, సారీ అండి. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలాగే సిమ్ మీద పెట్టేసుకోండి. ఆ తర్వాత మనము దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేయాలండి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది తహారీ. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తము. చూడండి ఎంత కలర్గా ఎంత బాగుందో. ఇలా ఇప్పుడు దాని తర్వాత మనము టమాటోస్ ముందుగా చూపించాను కదా, ఇలా టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా ఎలా చేసి చూపించానో 1 by 1 అలాగే చేసుకోండి. అలా చేసుకుంటే తహారీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా 2 నిమిషాల వరకు వెయిట్ చేసి ఇలాగే సిమ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనము బాగా కలిపేసుకోండి ఒకసారి. కలిపేసుకున్న తర్వాత మనము విజిల్స్ కోసము మటన్ మగ్గడానికి పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ వరకు విజిల్స్ కోసం పెట్టేద్దాము. ఇప్పుడు పెట్టేసాను కదా, ఇప్పుడు చూస్తున్నానండి. చూడండి
మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇంకొక పాత్ర తీసుకొని రైస్ కోసము ఈ మటన్ మొత్తం అనేది ఆ మిశ్రమం మొత్తము ఆ పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇంకొక పాత్ర పెట్టాను కదా, ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. తహారీ చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా వేసుకున్నాను కదా, ఇలా వేసుకున్న తర్వాత నేను మటన్ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఇలా కట్ అయిపోతుంది కట్ చేస్తే. ఇప్పుడు మనము తహారీ స్పెషల్ ఏమిటంటే దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం 1 బై 1 కరెక్ట్గా చేసుకుంటే తహారీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు వేసుకున్నాను కదా, దాని తర్వాత 2 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. దీనికి తహారీకి ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇలా వేసుకోవడం వలన ఇలా లాస్ట్లో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల వరకు ఇవన్నీ బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా వాటర్ వస్తుంది కదా దీంట్లో నుంచి. అప్పుడు మనము దీనికి రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా వాటరు బాయిల్ అవ్వడానికి పెట్టేసుకుంటున్నాను. చూడండి వాటర్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్కి అవసరమయ్యేంత సాల్ట్ వేసుకున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో వాటర్. ఇలాంటప్పుడు మనము రైస్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 15 నిమిషాల ముందే మనము ఇది తహారీ రెడీ చేసే ముందే మనకు రైస్ ఫస్ట్గా నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోండి వాటరు. ఇప్పుడు మనకు రైస్ ఉడకాలి కదా, చూడండి ఇలా ఉడికేటప్పుడు మనము ఒకటి లేదా 2 సార్లు ఇలా కలిపేసుకొని మనకు మూత ఉంచేసి పెట్టేసుకుంటే మనకు తహారీ సిద్ధమైనట్లే. ఇప్పుడు చెక్ చేసుకుందాము. తహారీ 90% అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ కోసం ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ తహారీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.